హాయ్. మీ పేరు? అభిజిత్. ఆ? అభిజిత్. అభిజిత్. ఎక్కడ ప్రాబ్లం? ఎక్కడ? తెలుగు కాదు పర్ఫెక్ట్. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. సరే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. కరవలేని పాము ఏంటి? ఫ్రెండా? ఫ్రెండ్ పామా? స్నేక్ డే కదా. కరవలేని పాము. ఐడియా లేదు. నాకు తెలీదమ్మా. చెయ్యు, గెస్ చెయ్యు. దగ్గరికి రా. కరవలేని పాము. పాము ఏముంటుంది కరవలేని పాము? స్నేక్. అదే ఏది కరవలేని స్నేక్ ఏంటి? స్నేక్ కాదు తెలుగులో, కరవలేని పాము. రియల్ పాము కాదు. ఫేక్ పామా? కరవలేని పాము. రోపా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. రోప్. అంటే రోప్ అంటే రోప్ కాదు. కరవలేని పాము అంటే లైక్ కోడి కాని కోడి పకోడి, లైక్ అట్లా ఉంటుంది కదా. కోడి కాని కోడి ఏంటంటే పకోడి అంటారు కదా. కరవలేని పాము అంటే ఏంటి? మన దగ్గర ఉంటుంది. కరవలేని పాము అందరి బాడీలో ఉంటుంది. టంగా? రాంగ్ ఆన్సర్. కరవలేని పాము. దానికి పక్కకు పాము అని వస్తుంది. పాము అంటారు, ముక్క అంటారు. పాము. చెప్పనా? చెప్పు. చెప్పనా? పాము. సరే, నీకు ఒక టాస్క్. కొన్ని ఇమేజెస్ చూపిస్తా, అదేంటో గెస్ట్ చేయాలి. ఓకేనా? ఏ మూవీ గెస్ట్ చేయాలి. తెలుగు మూవీ. ఏ మూవీ? ఏ మూవీ గెస్ట్? సరస్వతి రామ ఇంటికి. కరెక్ట్. సరస్వతియా? లక్ష్మి. లక్ష్మి రామ ఇంటికి. సినిమా ఉందా లక్ష్మీరామ ఇంటికి? తెలుగు రాదు. లక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి. ఇంకోటి చెప్పు. ఈ హీరో పేరే తెలియదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అలీ. అలీ. అలీ సాయి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పోయింది. సరే చెప్పు ఆన్సర్. అలీ బాబా. అలీబాబా. కిలాచోర్. అరే ఏంట్రా ఇది? ఎన్ని ఉన్నాయి? 5. 4. 4. 4 చోర్. నవ్వకండి. దొంగ. దొంగ. తెలుగులో 4 ఏమంటారు? 4. మొత్తం చెప్పు. అలీ బాబా 4 దొంగ. అవునా? నిజమా? దొంగలు. అదే సిటీ మా రైటర్స్. సరే చెప్పు. చెప్పనా? కరవలేని పాము. వెన్నుపాము. ఇంకో క్వశ్చన్. ఈడు చెప్తాడు తెలుగు. అరే తెలుగు ఇదే రాకే మేరకు ఖాళీ క్వశ్చన్ బోల్. ఇంకో క్వశ్చన్. కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి? కొట్టకుండా తగిలే దెబ్బ. కొట్టకపోయినా తగులుతుంది ఆ దెబ్బ ఏంటి? బ్రేకప్పా? బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. కొట్టకుండా తగిలే దెబ్బ. చిన్న పిల్లలకు కూడా తగులుతుంది, పెద్దవాళ్ళకు కూడా తగులుతుంది. కొట్టకుండా తగిలే దెబ్బ. కొట్టకుండా తగిలే దెబ్బ. బోలే. ఫైనల్ గా మీరు మరి నేను తెలుగు మే బోలే. అదొక సీజన్ లో తగులుతుంది. చల్లినా? చలి తగులుతుందా? ఎండా. ఎండా. ఏమైతుంది ఎండకి? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటది? కొట్టకుండా తగిలే దెబ్బ. దగ్గరికి వచ్చిన ఆన్సర్. ఎండా. ఏది ఎండ అంటే ఏంటి? వడదెబ్బ. రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. ఓకే. సెకండ్ అండి. హాయ్. హాయ్. విఘ్నేష్ సింగ్. రవీంద్రనాథ్. శ్రావణ్. నీ పేరు అర్థం కాలేదు. విఘ్నేష్ సింగ్. విఘ్నేష్.
సీను నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ఓకే సరే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా. రోజు మారేదేంటి? ఇదో ప్రశ్న, సమాధానం. మారేదేది? డే. డే. తెలుగులో ఏమంటారు? తెలుగులో దినం. చిటికలే. రోజు మారేదేంటి? వెదర్ అబ్బా, రోజు మారుతుందా weather? ఆ? అప్పుడప్పుడు మారుతుంటే కదా, పొద్దున మార్నింగ్ అవుతుంది, నైట్ అవుతుంది. టైమా? రోజు మారేదేంటి? రోజు సండే మండే మారుతూనే ఉంటుంది. మీరు చెప్పే అన్ని రైట్ ఆన్సర్స్. నా ఆన్సర్ వచ్చే వరకు నేను అడుగుతా. రోజు మారేదేంటి? ఐడియా లేదా? టైమింగ్స్. A few moments later. సమయం. వచ్చిండే సైంటిస్ట్. మీకు మీదేందో కానీ కరెక్ట్ అదే ఆన్సర్ చెప్పట్లే, మిగతా అన్నీ చెప్తున్నారు. డైలీ రోజు మారేది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? రోజు మార్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్న క్లూ ఏమన్నా ఇస్తారా? అరే క్లూ ఇస్తే ఆన్సర్ మీరు చెప్పేస్తారు. రోజు మారేది. డైలీ చేంజ్ అయ్యే చెప్పడానికినే క్వశ్చన్ అడిగింది. అరే గెస్ట్ చేయండి రా, మీరు ఏమేమి చెప్పి అవి కాకుండా చూడండి. టైం కాదు, రోజు కాదు, ఇంకొకటి थोड़ा క్లూ. వేసేసాడు, బాగా వేసేసాడు. దానికంటూ ఒక స్పెషల్ది మన ఇంట్లో ఉంటుంది, పక్క ఉంటుంది అది ప్రతి ఇంట్లో. అది రోజు మారుతుంది. ఆఫీస్లో ఉంటుంది, ఇంట్లో పెట్టుకుంటాం, ఆఫీస్లో ఉంటుంది, కాలేజ్లో కూడా ఉంటుంది, రిసెప్షన్స్లో. ఇంకా క్లూ ఇచ్చా, ఇంట్లో పెట్టుకుంటాం దాన్ని, రోజు చూస్తాం, రోజు చూసేవాళ్ళు డైలీ చేంజ్ అవుతుంది. టీవీ బాగా కనెక్ట్ అయినట్టుంది. అవునా, మీరు అంత డబ్బున్నోళ్ళా? రోజు టీవీ మార్చుకుంటారా? న్యూస్ పేపర్. అదే అసలు మీరు దాని చుట్టే తిరుగుతున్నారు కానీ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. చెప్పనా? పాస్ అక్క క్వశ్చన్ చెప్పనా? తప్పు. చెప్పండి. తేదీ. డేట్. నేను అప్పుడే తేదీ. చెప్పినా. ఏం చెప్పినా? చెప్పు, ఏం చెప్పినావు చెప్పు. డేట్ అని చెప్తే డే అని చెప్పినా అలాగా. అన్నీ చెప్తురు కానీ నాకు అది చెప్పండి. డే చెప్పట్లేదురా. తేదీ. నేను చెప్పాను కూడా, క్యాలెండర్ అని హింట్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఇంకో క్వశ్చన్, డబ్బులు ఉండని బ్యాంక్ ఏంటి? డబ్బులు ఉండని బ్యాంక్. నేమ్లో బ్యాంక్ ఉంటుందా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. బ్లడ్ బ్యాంక్. అది కూడా కరెక్ట్ కదా సార్? ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కరెక్టేనా? కరెక్టే, కరెక్టే. మిరపకాయ కొరికితే ఏమవుతుంది? కారం అవుతుంది. కారం అవుతుంది. ఆన్సర్ కాయ. ఓకే, అయిపోతుంది. ఎందుకు? నోరు కాలుతుంది. నోరు కాలుతుంది. మిరపకాయ కొరికితే అయిపోతుంది కదా, అది ఏమో ఒక ఐడియా. కొరికితే అయిపోతుంది, తింటే అయిపోతుంది. కొరికితే ఏమవుతుంది? సౌండ్ వస్తుందా? నీ బొందరా, నీ బొంద. కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అవునా, నాకు రాదబ్బా. పాస్ అక్క క్వశ్చన్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నువ్వు అన్ని పాస్లు అనుకుంటుండు. ఇక్కడ రా ముందుకు రా. నేనే ఒకటి చెప్పినా, వినాలి ఇంకా అది కూడా చెప్పాలి. సరే, నువ్వు పొద్దుగాల నుంచి ఏం చేసినావు చెప్పు. తెలుగులో చెప్పు, ఒక్కటి కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా. మధ్యకి రా, నువ్వు ఇట్లా. అరే నువ్వు ఇటు వచ్చేసాయి. వీడు ఇంగ్లీష్ వర్డ్ వాడినంటే చేతుల మీద కొట్టాడు. పొద్దున్నే వెళ్ళా క్లాస్లోకి, క్లాస్ తరగతిలోకి. క్లాస్ క్లాస్ పడని దెబ్బ పడని. తరగతిలోకి 1 గంటకి ఇంటికి వచ్చా. ఇంకా అంతే, ఏం చేయలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మార్నింగ్ లేచిన కానుంచి, పొద్దుగాల లేచిన కానుంచి ఏమేం చేసావో తెలుగులో చెప్పు. పొద్దున్న లేచి పళ్ళు తాగినా, స్నానం చేసి కాలేజ్ పోయినా. స్నానం దేంతో చేసినావు? నేనా ఏది వాడను. ఓహో, తప్పించుకుంటున్నావు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నీళ్ళు. అవునా? బర్త్డే. తెలుగు తెలుగు. పుట్టినరోజు. అయితే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో చెప్పు.
థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అంట పడని. ధన్యవాద శుభ తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ధన్యవాదములు. ధన్యవాదములు. చెప్పు మార్నింగ్ ఇంకా అంతే అక్క. ఏం కాలేజ్కి వచ్చి ఏం చేసినావు? ఈ రూమ్లోనే ఓకే ఉంది. మళ్ళీ చెప్పరా, కన్ఫ్యూజ్ అవుతున్నావు. వద్దాక నాకు మావాడు వస్తాడు. చెప్పు చెప్పు. మావాడు బాగా పార్టిసిపేషన్ చేస్తాడు. ఓకే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ అడిగాను కదా. ఏం అడిగాను? మిరపకాయ కొరత చెప్పనా? 2 ముక్కలు అయింది. బాగా కట్ అయింది.